నమస్కారం యోగ ముద్రాస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ధరణి ప్రగడ దీప్తి. నేను యోగా టీచర్ మరియు ముద్రా రీసెర్చర్. ఇక్కడ మనతో పాటు మా నాన్నగారు ఉన్నారు, శ్రీ ధరణి ప్రగడ ప్రకాష్ రావు గారు, యోగాచార్య మరియు ముద్రా ఎక్స్పర్ట్. అయితే మేము ఇవాళ ఒక గెస్ట్ని ఇన్వైట్ చేశాము. మీరు గత కొన్ని ఎపిసోడ్స్గా చూస్తున్నారు. ఆయన పేరు ఎస్కే సంపత్ కుమార్ గారండి. ఆయన ముద్రల్ని యూజ్ చేసి ఆయన 30 ఏళ్ల సమస్య నుంచి పూర్తిగా బయటపడ్డారండి. అందుకే ఆయన్ని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయడానికి కూడా పిలిచాము. ఆయన 1969లో పుట్టారు. 56 ఇయర్స్ ఆయన వయస్సు. ఆయన స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ GAD అంటారు కదండి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, దాంట్లో సబార్డినేట్ కింద చేసేవాళ్ళు. అందులో ఏంటంటే ఫైల్స్ క్యారీ చేస్తూ నడుస్తూ ఆ డిపార్ట్మెంట్ నుంచి ఈ డిపార్ట్మెంట్కి తిరగడము, అలాంటి వర్క్ ఎక్కువ ఉండేది. సో ఎక్కువ నడక వర్క్, ఎక్కువ బరువులు మోసే వర్క్ ఆయన జాబ్ అండి. సో ఆ జాబ్ చేస్తున్న టైంలోనే ఆయన 1996లో మెట్లు దిగుతూ, బరువు మోస్తున్నప్పుడు మెట్లు దిగుతూ ఆయన చిన్నగా ట్రిప్ అయ్యి కింద పడ్డారండి. ఆయన హిప్ మీద ప్రెషర్ పడి టెయిల్ బోన్ డ్యామేజ్ అయింది. సో ఆయనకి టెయిల్ బోన్ పెయిన్, అలాగే సయాటికా, అలాగే డీజనరేటివ్ డిస్క్ అనే సమస్యలు ఉన్నాయని చెప్పి అప్పుడు డాక్టర్స్ డయాగ్నైజ్ చేశారండి. అప్పటి నుంచి కూడా ఆయనకి పెయిన్ అనేది తగ్గలేదు, కానీ రాను రాను పెరుగుతూనే ఉంది. ఎంత పెరిగిందంటే ఆయన విపరీతమైన బరువు ఆయన మీద మోస్తున్నట్టే ఎప్పుడూ ఉండేది ఆయనకి. సో కూర్చోలేరు, ఎక్కువసేపు నిల్చోలేరు, అసలు నడవలేరు. అలాంటి పరిస్థితుల్లో పాపం ఆయన అలాగే కష్టపడి ఉద్యోగం చేస్తూ కొన్నాళ్ళు చేయగలిగారు. అంటే మెడిసిన్స్ తీసుకుంటూ, పెయిన్ కిల్లర్సే ఏముంటాయండి, ఇలాంటి సమస్యలకి పెయిన్ కిల్లర్సే ఉంటాయి. అక్కడున్న సమస్య మనకి బ్రెయిన్కి తెలియకుండా చెప్పే నంబ్నెస్ లాంటివి క్రియేట్ చేస్తాయి ఆ మెడిసిన్స్. సో అలాంటి మెడిసిన్స్ వాడుతూ రోజుకి 15 మెడిసిన్స్ దాకా కూడా, పూటకి, రోజుకి కూడా కాదు, అన్ని మెడిసిన్స్ వాడుకుంటూ అలా ఉద్యోగం చేయడానికి ట్రై చేశారు. ఇంకా ఆయన గివప్ చేసేసి 2000 ఎప్పుడండి మీరు 2010లో ఆయన వాలంటరీ రిటైర్మెంట్ కూడా తీసుకున్నారు. 2010 ఎండింగ్ అనుకోండి ఇంకా. సో 2011 నుంచి ఆల్మోస్ట్ ఆయన ఇంటి దగ్గరే ఉన్నారు. సో ఎక్కువసేపు పడుకోవడమేనండి, కూర్చోలేరు, నడవలేరు, నిల్చోలేరు. ఇంకా షాప్కి వెళ్ళి ఏమైనా కొని తేవడం అంటే ఇంకా గగనమే. అలాంటి పరిస్థితుల్లో ఫ్యామిలీకి ఎంత కష్టమైందో కూడా ఒకసారి ఆలోచించండి. ఫ్యామిలీకి ఆయన మెయిన్ పర్సన్. ఆయనే అలా పడుకుని ఉంటే మిగిలిన వాళ్ళు ఫ్యామిలీలో ఎంత కష్టపడి ఉండాలి. పిల్లలు ఉండుంటారు, వైఫ్ ఉండుంటారు, మొత్తం ఆవిడ మీద బాధ్యత తీసుకుని చేయాల్సి వచ్చేది. ఆయన చూస్తూ ఏమీ చేయలేక, ఏది చిన్న కూరగాయలు కొనుక్కుని రావడం అన్నా కూడా ఆయనకు కష్టం. అలాంటి పరిస్థితుల్లో ఆయన రోజులు కాదండి, సంవత్సరాలు గడిపారు, ఏళ్ళు గడిపారు. అలాగా ఆఖరికి ఆయనకి ఏంటంటే ఒక తపన మాత్రం ఉందండి, BA కంప్లీట్ చేయాలి అనే తపన ఒకటి ఉండింది ఆయనకి. అదొక సంకల్పంలాగా అది బలపడుతూ వచ్చింది. ఇంత సఫరింగ్లో కూడా ఆ సంకల్పం మాత్రం ఆయనకు తగ్గలేదండి. సో ప్రతి సంవత్సరం పాపం ఆయన ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా BA ఎగ్జామ్ కట్టడము, అంతసేపు కూర్చుని ఎగ్జామ్ రాయలేక ఎగ్జామ్కే వెళ్ళేవాళ్ళు కాదు, వెళ్ళినా వెంటనే బయటకు వచ్చేసేవాళ్ళు. అలా 4 ఇయర్స్ 5 ఇయర్స్ స్ట్రగుల్ అయిన తర్వాత మొన్న కూడా ఇప్పుడు మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏం చేద్దామని చెప్పి ఫిబ్రవరి 10th నుంచి ఆయన వెతుక్కుని, ఫిబ్రవరి మొదట్లో నుంచే ఆయన వెతకడం మొదలుపెట్టారు. అసలు నా సమస్యకి ఏమైనా పరిష్కారం ఉందా, నేను 3 గంటలు ఎగ్జామ్ రాయగలుగుతానా కూర్చుని అని. సో అలా వెతికి పట్టుకుని కొన్ని ముద్రలు మా నాన్నగారు ధరణి ప్రగడ ప్రకాష్ రావు గారు సజెస్ట్ చేసిన కొన్ని ముద్రలు ఆయన ప్రాక్టీస్ చేసి వితిన్ 1 డే, కెన్ యూ బిలీవ్ అండి, వితిన్ 1 డే హీ స్టార్టెడ్ సీయింగ్ ద బెనిఫిట్స్. ఆయనకి ముద్ర వేస్తే, ఫస్ట్ ముద్ర వేశారండి, దాని పేరు మనం కీళ్ల ముద్ర అంటాము, కొన్నిసార్లు వీపు ముద్ర అని కూడా అనేవాళ్ళేమో నాన్నగారు. సో ఒక వీడియోలో ఆయన ఆ ముద్ర చేసి ఆయనకి ప్రతి జాయింట్ కూడా పెయిన్ అనమాట. కదలకపోతే ఏమవుతుందండి, జాయింట్స్ అన్నీ స్టిఫ్ అయిపోతాయి. సో అంత పెయిన్, భరించలేనంత పెయిన్లో 1 అవర్ కీళ్ల ముద్ర చేసుకున్నారు. మొత్తం పెయిన్స్ అన్నీ ఇలా వెళ్ళి కరెక్షన్స్ చేసినట్టు, స్క్రూ డ్రైవర్ పెట్టి స్క్రూలు ఫిట్ చేసినట్టు, అక్కడక్కడ ఎక్కడెక్కడ ఆయనకి పెయిన్స్ ఉన్నాయో లిటరల్లీ ఎవరో వెళ్ళి అక్కడ ఫిక్స్ చేస్తున్నట్టు ఆయన అనుభవించారు, ఎక్స్పీరియన్స్ అయ్యారు ఆ ముద్రని. సో ఆ ముద్ర తర్వాత నుంచి ఆయనకి ఇంకా బలం పడింది. ఓకే, నాకు ఈ ముద్రలు పనిచేస్తున్నాయి, నా సమస్య పరిష్కారం అవుతుంది అనే నమ్మకం బలపడి ఇంకా ఆయన మిగతా ముద్రలు వెతుక్కుని ఆయనంతటా ఆయనే ప్రాక్టీస్ చేసుకున్నారు. చూడండి ఎంత నాలెడ్జ్ నాన్నగారు ఇంటర్నెట్లో ఫ్రీగా ఇస్తున్నారండి. జస్ట్ మీ ప్రాబ్లం మీకు తెలిస్తే దాని సొల్యూషన్ మీరు మా వీడియోస్లో వెతుక్కోగలిగితే చాలండి. మీకు తెలియకపోతే మాకు ఫోన్ చేయండి,
మేము కూడా ఫ్రీ కన్సల్టేషన్ చెప్తాము. మీ సమస్యకి సమాధానాలు మేము ఇస్తాము. మీరు జస్ట్ ముద్రలు చేసుకోండి, బాగుపడండి. అయితే సార్ మీరు కీళ్ళ ముద్ర చేశారు కదండి, కీళ్ళ ముద్ర ఎలా చేశారో ఒకసారి ప్రేక్షకులకి చూపించండి. మేడం, కీళ్ళ ముద్ర ఫస్ట్ నేను నాకున్న ఈ మల్టిపుల్ సమస్యలకు ఈ రింగ్ ఫింగర్, ఈ బొట్నేలు ఇది శుభ్రంగా ఫస్ట్ ఈ ఎడమ చేయేమో మిడిల్ ఫింగర్, ఆ బొట్నేలు ఇది ముందు గురువుగారు ఏం చెప్పారు, ఇందులో శుభ్రంగా చేతులు కడుక్కోవాలి, గోర్లు ఉండకూడదు. నాకు కొంచెం గోర్లు ఉన్నాయి, వెంటనే ఫస్ట్ గోర్లు కట్ చేశాను. తర్వాత ఊరికే మొహం తుడుచుకోవడము, చేతులు ఇలా తాకుతూ ఉంటాం చేస్తాం, జిడ్డు ఉంటుంది కాబట్టి శుభ్రంగా చేతులు కడుక్కున్నాను. వారు చెప్పింది చెప్పినట్టు ఒక దీర్ఘకాలికంగా సమస్య ఉంటే మాత్రం 60 నిమిషాలు మీరు ప్రతిరోజు తగ్గేంత వరకు వేసి, తగ్గిన తర్వాత కూడా కొద్ది రోజులు ఏమన్నారు అలాగే చేశాను. కానీ అద్భుతంగా ఫస్ట్ 1 అవర్లోనే నాకు రిలాక్స్ అయ్యి నేను మా ఇంట్లో అందరికీ చెప్పుకున్నాను. ఒక IAS ఆఫీసర్ ఫస్ట్ ర్యాంకు, టాప్ ర్యాంకర్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎంత సంతోషిస్తారో తెలియదు. కానీ నా జీవితం మొత్తం ఈ ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ సమస్య వల్ల కొంచెం రిలీఫ్ వచ్చినందుకు అడగకున్న నా భార్యకు, నా పిల్లలకు అందరికీ చెప్పుకుంటూ వచ్చాను. ఇది నా ఫస్ట్ ముద్ర. ఆ తర్వాత ఈ పరీక్షలకు వెళ్ళడానికి ముందు ఇంకా వేరే ముద్రలు. సో గణేష ముద్ర కూడా చేశారు. సంకల్ప బలాని కోసం గణేష ముద్ర పనిచేస్తుందండి. ఆ ముద్ర మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాము డీటెయిల్స్. కానీ ఆయన ఎలా చేశారో తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఎలా చేశారు గణేష ముద్ర? గణేష ముద్ర గురుగారు ఇలా పెట్టి ఊపిరి లాగుతూ, ఊపిరి పీలుస్తూ అని ఇలా ఊపిరి పీలుస్తూ ఇలా చేతులు ఇలా లాగి ఇలా గట్టిగా ఇలా పట్టుకోమన్నారు. నేను ఇలా కొంచెం ఇలా అన్నాను. నాకు రిలీఫ్ అయిపోయిందండి. డే మొత్తం నాకు ఇంకా ఏ పెయిన్స్ లేవు. నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. నాకు ఎటువంటి ఒక విఘ్నాలు లేకుండా కార్యక్రమాలు అన్నీ రాయడం, చదవడం అన్ని ఇబ్బందులు లేకుండా గడిచిందండి. మెమరీ కూడా నాకు అస్సలు లేని మెమరీ నాకు ఎంతో ఇంప్రూవ్ అయిందండి ఈ ముద్రల వల్ల. అది చాలా అసలు గ్రేట్ అని ఫీల్ అవుతున్నాను. గురుగారికి శతకోటి వందనాలు, దీప్తి మేడం గురుగారికి కూడా శతకోటి వందనాలు. ప్రపంచం మొత్తము తెలుగువారు, ఇంగ్లీష్ చదువుకునే వాళ్ళు అందరూ కూడా ఈ వీడియోలు చూసి లాభం పొందాలని, గురువుగారు చిరస్మరణీయులుగా ఉండాలని మనమందరం గురువుగారిని జ్ఞాపకం చేసుకుంటూ వారు చెప్పింది చెప్పినట్టే, ఒకటే రిక్వెస్ట్, చెప్పింది చెప్పినట్టే చేయండి, అర్థం కాని సంప్రదించండి. చూశారు కదండి, ఆయనకి మెయిన్గా కీళ్ళ ముద్ర, తర్వాత గణేష ముద్ర ఫస్ట్ చేసిన 2 ముద్రలు చాలా బాగా పనిచేసాయండి. మనకి యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి. అలాగే నాన్నగారు రాసిన సంపూర్ణ ముద్రా విజ్ఞానం తెలుగు బుక్ ఇంగ్లీషు, హిందీలో కూడా ట్రాన్స్లేట్ చేశానండి. సో మనకి డాక్టర్ సుమన్లత రుద్రవజ్జల గారు మనకి హిందీలో ట్రాన్స్లేట్ చేసి హెల్ప్ చేశారు. అలాగే ఇంగ్లీష్లోకి నేను ట్రాన్స్లేట్ చేశాను. ఇవన్నీ ఎడిటింగ్ చేసి ప్రింటింగ్ చేసి రెడీగా ఉన్నాయి. సో మీ సమస్యలన్నిటికీ పరిష్కారాలు ఈ 3 పుస్తకాల్లో ఉన్నాయండి. మీ లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బుక్ కావాలి కొనుక్కోగలిగిన వాళ్ళే, కొనుక్కోలేని వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఫ్రీ వీడియోస్ ఇస్తాము. కొనుక్కోగలిగిన వాళ్ళు బుక్స్ కొనుక్కోవచ్చు. మా విద్య అంతా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా మేము సర్టిఫికేట్ కోర్సెస్ కండక్ట్ చేస్తామండి. అలాగే రోజు చేయించాలి అనుకునే వాళ్ళకు కూడా మేము యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తాం. సో ఇందులో మీకు ఏది కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి. నమస్కారం.